లోన్ కట్టకుంటే రికవరీ ఏజెంట్స్ చేసే హడావిడి అంతా ఇంత ఉండదు. జనరల్లీ రికవరీ ఏజెంట్స్ ఇంటికి విజిట్ చేయాలి అంటే ముందు మీ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఇంట్లో ఏ టైంకి అవైలబుల్ ఉంటారో ఆ టైం అడిగి మీరు రమ్మంటేనే రావాలి. మార్నింగ్ 8 కన్నా ముందు లేదా ఈవినింగ్ 7 తర్వాత ఏ విధంగా కూడా కస్టమర్ను డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజుల్లో అలా జరుగుతుందా? లేదు. ఏ టైం పడితే ఆ టైంకి ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు. ఇంట్లో లేము ఆఫీస్లో ఉన్నాము అంటే అక్కడికి కూడా చెప్పకుండా వచ్చి వేధిస్తుంటారు. ఒక్క ఈఎంఐ మిస్ అయినా వెహికల్ లోన్ అయితే బలవంతంగా లాక్కెళ్ళిపోతారు. హోమ్ లోన్ అయితే ఇల్లు ఖాళీ చేయండి అని మనశ్శాంతి పోయేలా చేస్తారు. బిజినెస్ లోన్స్ అయితే అక్కడికి వచ్చి న్యూసెన్స్ చేసి దాన్ని బంద్ అయ్యేలా చేస్తారు. మన దేశంలో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, లోన్ యాప్స్ వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న సంగతి తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు రికవరీ ఏజెంట్స్. వీళ్ళ టార్చర్ భరించలేక చాలామంది అమాయకులు చనిపోతూ ఉంటారు. ఒకవేళ మీరు ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే బ్యాంక్ వాళ్ళను అడిగి టైం తీసుకోండి. ఒకవేళ టైం ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. మీకు 6 months నుంచి 2 years దాకా రిలీఫ్ దొరుకుతుంది. మీ లోన్ ఎంత ఉన్నా కానీ భయపడే అవసరమే లేదు. ఈ టైంలో లోన్ యాప్ వాళ్ళు సెటిల్మెంట్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని వేరే ఆలోచనలు ఉంటే మానుకోండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.